ఇప్పుడు ఇంతకీ ఒక్క మాట చెప్పండి నాకు, ఈ దొండకాయలు బెండకాయలు తిని ఉప్పు లేకుండా, పంచదార లేకుండా, కారం లేకుండా, పొయ్యి మీద పెట్టకూడదుట, ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటన్నాను. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని, మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్ళు బతికే బదులు అన్నీ తిని పెందరాళ్ళైపోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది. రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి. ఆహారంలో కానీ, వేషభాషల్లో కానీ, ఆభరణాల్లో కానీ, చివరికి మన ఆస్వాదన, దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు. అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొస్తుంది. అసలు జీవితమే ఎందుకు అనే అర్థం వస్తుంది.